ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, ఇదే నీకు చివరి అవకాశం. ఇది కనుక నువ్వు వదిలావు అంటే కనుక జన్మలో నీ నోటి వెంట నా నామాన్ని జపించకూడదు. జాగ్రత్తమ్మా, ఇది నీ మంచి కోసమే చెబుతున్నాను. ఈ తండ్రి ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి బాబా గారంటే చాలా మందికి గౌరవం ఉంటుంది, మనకి ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారండి. చాలా మందికి అభిమానం కూడా ఉంటుంది, ఇది చాలా మందికి ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు బాబా గారు చెప్పే ప్రతి సందేశం కూడా మీ జీవితంలో అంటే ఏదో ఒక పార్ట్ దగ్గర నుంచి ముడిపడి ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచే విధంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ధైర్యం లేకుండా అధైర్యంతో కింద పడిపోతూ ఉన్నప్పుడు ఒక చేయూతను మీకు అందించి మిమ్మల్ని పైకి లేపే విధంగా ఉంటాయన్నమాట బాబాగారి యొక్క సందేశాలు. మరి ఇంత మంచిని బాబాగారికి మీకు పంచి అందిస్తున్నాడు. తల్లి, ఈరోజు నీకు నా మీద ఎందుకు అంత కోపంగా ఉంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ. నిజంగా నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే నిన్ను మార్చడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలను నేను చేస్తూనే ఉన్నాను. ప్రతి సందేశ రూపంలో నీకు ధైర్యాన్ని నింపాలి అనుకుంటున్నాను. ధైర్యం లక్ష్మి, ప్రతి మనిషికి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పి చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా నా బిడ్డ ఆవేదనను నేను చూడలేకపోతున్నాను బిడ్డ. ఒక మనిషి ఎన్నో రకాలుగా ఉండవచ్చు. కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది హైట్ కొంచెం తక్కువగా ఉంటారు, కొంతమంది 6 అడుగులు ఉంటారు, కొంతమంది నవ్వితే చాలా అందంగా ఉంటారు, అందమైన రూపాన్ని కలిగి ఉంటారు, కొంతమంది కొంచెం వికారమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఎటువంటి రూపాన్ని కలిగినప్పటికీ కూడాను నీకంటూ ఒక ప్రత్యేకతను నువ్వు కనుక ఏర్పరచుకోగలిగితే, నువ్వు ఒక కాన్ఫిడెంట్గా నువ్వు ఉండగలిగితే నీ కాన్ఫిడెన్సే నిన్ను అన్నీ తీసుకొచ్చి పెట్టేలా చేస్తుంది. డబ్బంటే కారు కొంటావు, డబ్బుంటే ఇంటిని కొంటావు, డబ్బుంటే ఏదైనా కొంటావు. కానీ ఒక మనిషి దగ్గర కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఆ మనిషి ఏదైనా కూడా సాధించగలుగుతాడు, ఏదైనా కూడా కొనగలుగుతాడు. ఈ చిన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అనే నా బాధ అంతా కూడా తల్లి. బిడ్డా, ఎప్పుడైనా కానీ నీ మనసు కృంగిపోతూ బాధపడుతూ ఎక్కువగా ఆలోచిస్తూ నాకేమీ లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు మనిషివి కూడా అలాగే తయారవుతావు. నీ చుట్టూ పరిసరాలు కూడా నీ మనసు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటుందో అలాగే కనిపిస్తాయి. నువ్వు లోలో ఉంటే అంత కూడా లోలోగానే కనిపిస్తుంది. నువ్వు యాక్టివ్గా హుషారుగా ఉంటే అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందకరంగా, చాలా ఉత్తేజకరంగా కనిపిస్తూ ఉంటాయి బిడ్డ. ఎప్పుడైనా కానీ మనిషి మానసికంగా కిందకి పడిపోకూడదు. నీ యొక్క మనసుని ఎప్పటికప్పుడు కూడా నీకు నువ్వే నీ మనసుకి ధైర్యం చెప్పుకోవాలి. ఒకసారి నేను ఫెయిల్ అయితే ఏమైంది, ఒకసారి నాకు ఫలితం రాకపోతే ఏమైంది, ఏది ఏమైనా పర్వాలేదు, ఒకసారి ఓడిపోతాను అయితే ఏంటి, మళ్ళీ గెలుస్తాను కదా అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నీ మనసుకి ఎప్పటికప్పుడు నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. అది నీ యొక్క పాజిటివ్ మైండ్తోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కుంగిపోవద్దు తల్లి. మనసుని ఉత్తేజకరంగా ఉంచుకో, ఆనందకరంగా ఉంచుకో, ఆరోగ్యంగా ఉంచుకో. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తే జీవితంలో నువ్వు సాధించలేనివి ఏవీ కూడా ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ. ఎప్పుడైనా కానీ మనిషి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి తప్ప ఎప్పుడూ కూడా లో అయిపోకూడదు అని గుర్తుంచుకో బిడ్డ. ఒకసారి మనిషికి ఒక రూమ్లో 10 కుందేళ్ళు ఉన్నాయి. ఆ 10 కుందేళ్లలో ఏదో ఒక కుందేల్ని నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పి ఒక వ్యక్తిని ఆ రూమ్లోకి పంపించినప్పుడు ఆ వ్యక్తి మొదట
ఒక కుందేలుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ కుందేలు అతనికి దొరకదు. అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటుంది. అయ్యో, ఇది దొరకటం లేదు కదా అని మరో కుందేలు వైపుకి అతని చూపు వెళుతుంది. ఆ కుందేలుని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అది కూడా పరిగెడుతుంది. చిక్కదు, దొరకదు. అయ్యో, ఇది కూడా ఇలానే ఉంటుంది కదా అని చెప్పి మూడో కుందేలు వైపుకి ప్రయత్నిస్తాడు. అది కూడా పరిగెడుతూ ఉంది. ఇలా తనకిచ్చిన సమయం మొత్తం కూడా ఈ కుందేలు, ఆ కుందేలు, మరొక కుందేలు అని చెప్పి వృధా చేసుకొని చివరికి ఏ కుందేలు నాకు చిక్కడం లేదు అని ఒక పెద్ద గంట తరువాత బయటికి వచ్చేస్తాడు. అయితే ఆ మనిషి లోపలికి వెళ్ళినప్పుడు నాకు చిక్కినా చిక్కకపోయినా ఒక కుందేలు మీదనే నేను ఇంట్రెస్ట్ అంతా పెట్టాలి, ఒక కుందేలు మీదనే నేను ఆసక్తిని అంతా చూపించాలి అని చెప్పి ఆ కుందేలు మీదనే శ్రద్ధ పెట్టి, ఒక కుందేలు మీదనే ఏకాగ్రత పెట్టి అది ఎటు వెళ్ళినా దాని వైపే పరిగెడుతూ చూపంతా దాని మీదే పెట్టి లక్ష్యం అంతా దాని మీదే ఉంచి దాని యొక్క అడుగుజాడలను గమనిస్తూ ఎటు వెళుతుందా అని చెప్పి ఏకాగ్రతను చూపిస్తూ ఒక్క కుందేలు మీదే శ్రద్ధ చూపిస్తే ఆ మనిషి 10 కుందేళ్ళలోనే ఆ ఒక్క కుందేలుని పట్టుకొని బయటకు వచ్చేస్తాడు. ఎప్పుడైనా కానీ మనిషి యొక్క ఏకాగ్రత, లక్ష్యం అనేది ఒక దాని మీదే ఉండాలి. లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉండకూడదు. ఏదైనా సరే సాధించాలి అనుకుంటే సాధించాలి. అనుకున్న పని మీదనే శ్రద్ధను చూపించాలి తప్ప ఇది కాదు మరొకటి, అయ్యో ఇది కాదు మరొకటి, అయ్యో ఇది కూడా దక్కడం లేదు, ఇంకొకటి అని చెప్పి 4 పడవల మీద నువ్వు కాలు పెట్టి ప్రయత్నిస్తే తప్పకుండా కింద పడిపోతావు. అదే ఒక పడవ మీద గనుక నువ్వు ప్రయాణం చేస్తే నీ గమ్యానికి నువ్వు సురక్షితంగా చేరుకోగలుగుతావు బిడ్డ. అదే నీ జీవితంలో కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏదైతే నువ్వు చేస్తున్నావో, చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా కానీ ఆ పనిలో నువ్వు నెంబర్ 1గా ఉండాలి అంటే దాని మీదనే శ్రద్ధ చూపించాలి, దాని మీదనే ఏకాగ్రత చూపించాలి, దాని మీదనే లక్ష్యాన్ని చూపించాలి. ఈ లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియలో ఎంతోమంది నీకు ఎదురవుతూ ఉంటారు. ఎంతోమంది నువ్వు ఇది అందుకోలేవు, ఇది నీ వల్ల కాదు, అమ్మో అది నీ కంటికి భయంగానే కనిపిస్తుంది, అది నా వల్ల కాదు అని చెప్పి నిన్ను కుంగదీసే వాళ్ళు కొంతమంది ఉంటే అందులో 80% మంది నిన్ను కుంగదీసేది ఎవరో తెలుసా? నీ మనసు మాత్రమే. నీ మనసును గనుక నువ్వు గెలవగలిగితే నువ్వు ఏదైనా కూడా సాధించగలుగుతావు. నువ్వు సాధించగలవు అని మొదట నీ మనసుకు తెలియాలి. అర్థమైంది కదా బిడ్డ? ఇలా నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎంతో ధైర్యాన్ని నింపాను, ఎంతో ఏకాగ్రత చూపించాలి అని చెప్పాను. అయినప్పటికీ కూడాను ఈ తండ్రి ఆవేదనను మాత్రం నువ్వు అర్థం చేసుకోవడం లేదు తల్లి. ఎందుకంటే ఏ తండ్రైనా కోరుకునేదేంటమ్మా, తన బిడ్డ సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా ఉండాలి, తను ఎప్పుడూ సుఖంగా ఉండాలి అని చెప్పి. నా బిడ్డ ఒంటరిగా కుంగిపోతుంది, కుమిలిపోతూ ఏదో కోల్పోయినట్లుగా, నిరాశగా, జీవితం మీద ఆశే లేనట్లుగా బ్రతుకుతూ ఉంటే ఈ తండ్రి గుండె ఎంత ఆవేదన చెందుతుంది ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నువ్వు కూడా ఒక బిడ్డకి తల్లివై ఉండొచ్చు, ఒక బిడ్డకు తండ్రివై ఉండొచ్చు. ఆవేదన నీకు తెలియంది కాదు కదా. కాబట్టి నా ఆవేదన అర్థం చేసుకో, సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకో. ఏది ఏమైనా జరగనివ్వు. నీ లక్ష్యం, నీ ఏకాగ్రత నువ్వు పడిపోయినప్పటికీ నీలో కాన్ఫిడెన్స్ అనేవి ఎప్పటికీ కూడా పోనివ్వదు. మరి నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం, మరి ఈ అవకాశాన్ని వదులుకుంటావా? మళ్ళీ నన్ను అసంతృప్తి పాలు చేస్తావా? ఏది ఏమైనా కానీ నీ చేతుల్లో వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇక నాకు నీ మీద చాలా కోపంగా ఉంది కాబట్టి జాగ్రత్త తల్లి. ఎందుకంటే ఏది చెప్పినా కూడా నేను నీ మంచి కోసమే చెబుతున్నాను, నీ బాగు కోసమే చెప్తున్నాను, నువ్వు ఆనందంగా ఉండటం కోసమే చెప్తున్నాను అని చెప్పి ఆలోచించుకొని అడుగు ముందుకు వేయి తల్లి. చెప్పిన మాటలన్నీ నీ కోసమే, గుర్తించుకో. ఎప్పుడూ కూడా అర్థమైంది కదా అని ఈరోజు బాబాగారు మనకు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.